నమస్కారం, నా పేరు వైష్ణవి. BCN న్యూస్కి స్వాగతం. తిరుపతి జిల్లా వాకాడు మండలం వాలమేడు, పాతేటిపాలెం, వాగర్రు గ్రామాల్లోని భూ సమస్యలపై జెడ్పీటీసీ రౌతు రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామస్తులు తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ రైతు రామకృష్ణ మాట్లాడుతూ తరతరాలుగా సాగు చేస్తున్న భూములను భూసేకరణ జాబితాలో నుంచి తొలగించడం అన్యాయమని ఆయన ఆరోపించారు. 1961 వెంకటగిరి రాజా హయాంలో గ్రామంలోని 20 కుటుంబాలకు 85 ఎకరాల భూమికి పట్టాలు మంజూరయ్యాయని, అప్పటి నుంచి శిస్తులు చెల్లిస్తూ సాగు చేస్తున్నామని తెలిపారు. అయితే ఇటీవల విడుదలైన భూసేకరణ జాబితాలో తమ పేర్లు లేకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయమై ఎంఆర్ఓ వినతి పత్రం అందజేశామని, న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు. సర్వే నెంబర్లు 94, 116లోని గ్రామ భూములు, చెరువులపై ఆధారపడిన పేద కుటుంబాలకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. పోర్టు కోసం భూసేకరణ చేస్తున్నారని, ఈ భూసేకరణలో ఎకరాకు 45 లక్షల పరిహారం చెల్లించి ప్రతి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్ సయ్యద్ ఇక్బాల్ వివరణ ఇస్తూ ఈ సమస్యపై పూర్తి తనిఖీ చేసి త్వరలో న్యాయం చేస్తామని ఆయన తెలియజేశారు. దాదాపుగా ఇదొక 39, అదొక 26, 39, 59, 65 సంవత్సరాల క్రితం వెంకటగిరి రాజా హయాంలో మాకు అలాలమెట్ట అనే ఒక ఏరియాకి పట్టాలు ఇవ్వడం జరిగింది. 85 ఎకరాలు యాక్చువల్గా వచ్చేసి సర్వే నంబర్ 1 నుంచి 9 వరకు ఒక 20 మంది మా తాతల పేర్లతో పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత దాన్ని మేము మిరప, తవద పండించుకుంటూ రావడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఒక 20 సంవత్సరాల క్రితం జమీన్ కొత్తపాళెం వాళ్ళు కూడా మా గ్రామస్తులను సంప్రదించినప్పుడు మాకు కూడా ఇవ్వండి అని అంటే, మాకున్న 85 ఎకరాల్లో 23 ఎకరాలు జమీన్ కొత్తపాళెం కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద సర్వ హక్కులు మావి. ఎందుకంటే 1937 నుంచి, అంటే మీరు కానీ ఒకసారి చూసినట్లయితే అందరికీ చూసే ఒక రకంగా మనకు భాగ్యమే, అదృష్టం అనుకోవచ్చు. వెంకటగిరి రాజా హయాంలో మాకు పట్టాలు ఇవ్వడం జరిగింది. అదే సమయంలో అప్పటి నుంచి మేము శిస్తులు కట్టుకుంటూ వచ్చాము. ఇక్కడ మీరు ఒకసారి జూమ్ చేసుకోవచ్చు. ఆ కాలం నుంచి ఆ భూములు మాయి, దానికి సంబంధించిన కానీ ఈరోజు ఏదైతే ల్యాండ్ ఎక్విజిషన్ లిస్ట్ ఏదైతే ప్రచురించడం జరిగిందో దానిలో ఈ సర్వే నంబర్లకి సంబంధించి మా గ్రామస్తుల పేర్లు లేకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. చాలా బాధపడుతున్నాము, చాలా ఇబ్బంది పడుతున్నాము, చాలా క్షోభిస్తున్నాం. ఎందుకంటే 1961 సంవత్సరంలో మాకు పట్టాలు ఇస్తే మేము దాన్ని ఇంతకాలం అనుభవిస్తూ వస్తే ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్ జరిగే సమయంలో మా పేర్లు తీసేయడము ఎంతవరకు న్యాయమని రెవెన్యూ సిబ్బందిని మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు ఎంఆర్ఓ గారికి రిక్వెషన్ ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారు న్యాయం చేస్తారని నేను ఆలోచిస్తున్నాను, నేను నమ్ముతున్నాను, మా జనాలందరూ కూడా నమ్ముతున్నారు. ఎందుకంటే 1961 సంవత్సరంలో పట్టాలు ఇవ్వడం ఏంది, మేము 65 సంవత్సరాలు ఆ భూమి మా చేతిలో ఉంటే ఆ భూమి మీద సర్వ హక్కులు మావి అయితే ఈరోజు ల్యాండ్ ఎక్విజిషన్లో పేర్లు లేకపోవడం న్యాయమని మీడియా సోదరులని మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. అది ఏం జరిగిందో మాకు తెలియదు. ఇప్పటికైనా రెవెన్యూ సిబ్బంది దీన్ని లోతుల్లోకి వెళ్ళి నిజాలు పరిశీలించి తరతరాల నుంచి మా తాతల కాలం నుంచి మేము అనుభవిస్తున్న భూమిని మాకు అప్పచెప్పి దాని మీద సర్వ హక్కులు మాకు ఇచ్చి దాని మీద వచ్చే కాంపెన్సేషన్ని ప్రతి ఇంటికి సమానంగా ఇవ్వవలసిందిగా రెవెన్యూ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఆర్డీఓ గారు వచ్చారు, ఎంఆర్ఓ గారు వచ్చారు. యాక్చువల్గా కొంతవరకే గైడ్ లైన్స్ తెలవడం జరిగింది. రిమైనింగ్
గైడ్లైన్స్ ఏమవుతాయో మాకు ఇంకా తెలియలేదు. ఈ చెరువులు మేము ఆథరైజ్డ్ అంటారో అనాథరైజ్డ్ అంటారో మాకు తెలియదు. కానీ మేము ఇంతకాలంగా అనుభవిస్తూ వచ్చాం, పంటలు సాగు చేసుకుంటూ వచ్చాం, వాటి మీదే ఆధారపడి బతుకుతున్నాం. ఈరోజు ఒక్కసారిగా గవర్నమెంట్ తీసేసుకుంటుంది, ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, తీసుకోవడానికి కూడా మేము అబ్జెక్షన్ చెప్పడం లేదు. కానీ తీసుకునే సమయంలో మాకేమి ఇస్తున్నారో చెప్పి అవి తీసుకుంటే బాగుంటుందని మేము కోరుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఏదైతే భూములు ఉన్నాయో ఈ భూములకి అరాకొర కాంపన్సేషన్ కాకుండా న్యాయబద్ధమైన, జనాలకు నొప్పించే పరిస్థితి లేకుండా ఒప్పించే పరిస్థితుల్లో ఏదైతే మనం ప్రైజు ఫిక్సేషన్ రోజు జాయింట్ కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశామో 45 లక్షల రూపాయలు ప్రతి ఎకరాకి ఖచ్చితంగా ఇవ్వాలని మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము, అడుక్కుంటా ఉన్నాం. ఏదైనప్పటికీ మాకు ఎకరాకి 45 లక్షలు ఇవ్వాలని ఇక్కడి నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. అందరం పేదోళ్ళం, రెక్కాడితే కానీ డొక్కాడదు. మాయి 3 పూటలు కూడా తినే బతుకులు కాదు, రోజుకు 2 పూటలే తిని బతుకుతున్నాం. ఈ పరిస్థితుల్లో మేము అనుభవిస్తున్న భూములు, మా భూములు ఏ అయితే మా తాతల తండ్రుల కాలం నుంచి మా గ్రామానికి ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో వాటికి కూడా ఖచ్చితంగా పోలియో రహిత సమాజం నిర్మాణం ప్రతి ఒక్కరి బాధ్యతని, 5 ఏళ్ల లోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద జాతీయ పల్సో పోలియో కార్యక్రమంలో భాగంగా వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో 5,000 మందికి పైగా చిన్నారులకు చుక్కలు వేసేలా చర్యలు తీసుకున్నట్లు, ఇందుకు 60 కేంద్రాలను ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, నాయకులు అబ్దుల్ రహీం, మట్టం శ్రావణి, నెలబల్లి భాస్కర్ రెడ్డి, బిల్లు చెంచురామయ్య, ఆరికట్ల మస్తాన్నాయుడు, ఎల్లసిరి శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్ హాస్పిటల్ అధ్యక్షుడు రహీం గారి ఆధ్వర్యంలో, అలాగే డాక్టర్ రోహిత్ గారి సహాయ సహకారాలతో, అలాగే పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, మా చెంచురామయ్య గారు, మా అబ్దుల్ లక్ష్మణ్ గారు, అలాగే మా శ్రావణమ్మ గారు, మా కల్పన గారు, మా నాగరాజు గారు, మా కిషోర్ నాయుడు గారు, మా శ్రీనివాసరెడ్డి గారు, ఇక్కడికి వచ్చినటువంటి అందరి యొక్క నాయకత్వంలో ఈరోజు బస్టాండ్ సెంటర్లో ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఇక్కడ చిన్నపిల్లలకు 5 సంవత్సరాల లోపు పిల్లలకు 2 చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఇక్కడ ఆహ్వానించేందుకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జూన్ 25వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పెద్దలు ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, గవర్నమెంట్ గారు కూడా ఈరోజు ఖచ్చితంగా ఈ పోలియో చుక్కలు విడుదల చేయాలనే ఉద్దేశంతో మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఇది మొట్టమొదట 1995లో అక్టోబర్ 2వ తేదీన భారతదేశంలో మొదటిసారి పోలియో చుక్కల కార్యక్రమం ప్రారంభం జరిగింది. అలాగే ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 49,20,000 మంది చిన్నబిడ్డలకు ఈ యొక్క పల్స్ పోలియో చుక్కలు వేయాలనేటువంటి ప్రభుత్వం యొక్క సంకల్పం. అలాగే ముఖ్యంగా 29,573 ఈ యొక్క బూతులు ఏర్పాటు చేసే రాష్ట్ర వ్యాప్తంగా అని తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా ఈ యొక్క పోలియో చుక్కలు ప్రభుత్వ హాస్పిటల్లో, అంగన్వాడీ కేంద్రాలు, పిఎస్సీల్లో, అలాగే బస్టాండ్లు, రైల్వే స్టేషను, అలాగే ఆర్టీసీ బస్టాండ్లో, అలాగే ఎక్కడన్నా స్లమ్స్లో రచ్చల మీద, అలాగే వివిధ కేంద్రాల్లో ఇవన్నీ కూడా ఈ చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. అలాగే గూడూరు టౌన్కి వస్తే దాదాపు 60 కేంద్రాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా తెలియజేస్తున్నాం. గూడూరు పట్టణంలో 5,000 మంది మొత్తం పల్స్ పోలియో సంబంధించిన వాళ్ళు దాన్ని చేయాలనేటువంటి ఉద్దేశం ఉంది ఇక్కడ పిల్లలకి. ఇప్పటికే 3,000 పైన పిల్లలకు కూడా ఈ పల్స్ పోలియో కార్యక్రమాన్ని మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంగన్వాడీ సంబంధించినటువంటి వర్కర్లు అందరూ కూడా చేసిన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ భారతదేశం పోలియో రహిత భారతదేశంగా, ఈ ఆంధ్ర రాష్ట్రం పోలియో రహిత రాష్ట్రంగా ఖచ్చితంగా తీసుకొచ్చడానికి ఆల్రెడీ ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ కూడా ఆ విధంగా రావాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేస్తూ, ఈరోజు మిస్ అయినోడికి రేపు మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు, అంగన్వాడీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రజలకి వేయించుకున్న వాళ్ళకి ఒక పల్స్ పోలియో చుక్కలు వేస్తారని కూడా అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి అందరూ కూడా పెట్టుకోమని చెప్పి నేను తెలియజేస్తున్నాను. మరొకసారి మా డాక్టర్
రొట్టెల పండుగలో 3వ రోజు స్వర్ణాల చెరువు దర్గా పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. దర్గాలోని అమరవీరులను దర్శించుకునేందుకు వేకువజాము నుంచే భక్తులు పోటెత్తారు. బారా షాహీదుల గంధ మహోత్సవాన్ని ఆదివారం తెల్లవారుజామున నిర్వహించారు. భారీ భద్రత మధ్య కోటమిట్ట అమీనియా మసీదు నుంచి 12 బిందెల్లో గంధాన్ని దర్గాకు తీసుకొచ్చారు. కడప పెద్ద దర్గా పీఠాధిపతి మాలిక్ ఆరిఫుల్లా హుస్సేని ప్రత్యేక ప్రార్థనలు చేసి గంధాన్ని బారా షాహీదులకు లేపనం చేసిన తర్వాత భక్తులకు పంచిపెట్టారు. మత పెద్దలు గంధాన్ని తీసుకెళ్లి స్వర్ణాల చెరువులో కలిపారు. రొట్టెల మార్పిడి చేసుకునే వారితో స్వర్ణాల ఘాట్ నిండిపోయింది. వివాహ, ఉద్యోగ రొట్టెల కోసం విపరీతమైన పోటీ ఏర్పడింది. ఆయిషా, కౌసు, కదీర్ ఎక్కడున్నా కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు రావాలండి. మీకోసం మీ బంధువులు పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వెయిట్ చేస్తున్నారండి. అంటే మీరు చూడన్నారు. నెల్లూరు అక్కడపురం మండలికి సుబ్రహ్మణ్యం ఎక్కడన్నా ఏం చెప్పాలి? క్యారెట్ ఏమా సంతానం ఎక్కడున్నా కానీ పోలీస్ కంట్రోల్ రూమ్ వద్దకు రావాలండి. మీకోసం మీ భర్త గౌస్ గారు పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద వెయిట్ చేస్తున్నారండి. ఒంగోలు నుండి వచ్చిన రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో తన తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలని కాంక్షిస్తూ కోర్కెల రొట్టెను అందించినట్లు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వెల్లడించారు. బారా షాహీద్ దర్గాలో జరుగుతున్న రొట్టెల పండుగలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ముందుగా బారా షాహీదుల సమాధుల వద్ద ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వారి సతీమణి సుజీత, కుమార్తె హైందవి, తమ్ముడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిలు ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం స్వర్ణాల చెరువు వద్ద తన తమ్ముడు గిరిధర్ రెడ్డి 2029 ఎన్నికల్లో ఎమ్మెల్యే కావాలని కాంక్షిస్తూ కోరికల రొట్టెను తమ్ముడికి అందజేశారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, అన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వదిన సుజీత పాదాలకు నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. వాళ్ళు వెళ్ళేమని చేశారు వెళ్ళిపోతారు చెప్పేసి
ఇక్కడ ఫోటోగ్రాఫర్ లేకుండా వదిలే ఇక్కడ ఫోటోగ్రాఫర్ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం, ఆ రూరల్ నియోజకవర్గానికి నెల్లూరు రూరల్ ప్రజల ఆశీస్సులతో 1-3 సార్లు ఎమ్మెల్యేగా కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఉన్నా. ఈనాడు అధికారికంగా ఈ యొక్క 12వ రొట్టెల పండుగలో రొట్టె పట్టుకొని, ఎందుకంటే బారాసాయి దర్గా మా కుటుంబానికి కూడా ఒక సెంటిమెంట్ రొట్టె నేను పట్టుకున్న ఆ 2వ రొట్టె ఈ రాష్ట్రంలో అనేక సంక్షోభాలని ఎదుర్కొంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు భవిష్యత్తులో స్వర్ణాంధ్ర కోసం ఒక పవిత్ర యజ్ఞం చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో అనేక సమస్యలకు పరిష్కారం చూపించడమే కాకుండా, అభివృద్ధి సంక్షేమమే కాకుండా, ఏకైక రాజధాని అమరావతి పోలవరం పూర్తే కాకుండా మన బిడ్డలకు ఉద్యోగాల కోసం కొన్ని లక్షల పెట్టుబడులు తీసుకుని వస్తున్నారు. ఈ పవిత్ర బారా షాహిదుల ఆశీస్సులు ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ఉండాలని కూడా మరో రొట్టె పట్టుకుని, వారి దయ వల్ల ఈ 2 సంవత్సరాల్లోనే గత 12 ఏళ్ళుగా నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఈ 2 ఏళ్లలో నేను చేసిన అభివృద్ధి నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులు కోరికలు తిరుగుతాయి అని బలంగా విశ్వసించే వాళ్ళల్లో నేను, నా కుటుంబ సభ్యులు కూడా ఒకటి. ఈ సంవత్సరం ఈ యొక్క రొట్టెల పండుగ సందర్భంగా నేను, నా సతీమణి కోటంరెడ్డి సుజిత ఇద్దరం కలిసి ఒక రొట్టె వదలటం జరిగింది. అది ఎమ్మెల్యే రొట్టె. ఆ రొట్టెని నా సోదరుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పట్టుకోవడం జరిగింది. నా సతీమణి సుజిత ఒకే మాట చెప్తూ రొట్టె అందించింది. మళ్ళీ దేవుడి దయ వల్ల, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఆశీస్సుల వల్ల
ప్రజల ఆశీస్సుల వల్ల, కార్యకర్తల సహాయం వల్ల కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ వచ్చి నా మొక్కు తీర్చుకుంటానని కూడా నా సతీమణి చెప్పడం జరిగింది. ఆ యొక్క రొట్టె ఏదైతే అభివృద్ధి పనుల విషయంలో సగర్వంగా తల ఎత్తుకొని ఈ యొక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి దాదాపు 700 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు పూర్తి చేశాం. కొన్ని జరుగుతూ ఉన్నాయి, కొన్ని టెండర్లు పిలిచాయి. నాకు కూడా సంతోషంగా ఉంది. ఈ బారాషాహి దర్గాను కూడా గతంలో ఏ విధంగా ఏదైతే ఈద్గా నిర్మాణం కానీ, ముఖద్వారాలు కానీ, మినార్లు కానీ ఏ విధంగా అభివృద్ధి చేశానో అదేవిధంగా భవిష్యత్తులో ఈ బారాషాహి దర్గాని ఇంకా అనేక రకాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పని ఈ యొక్క పవిత్ర బారాషాహి దర్గా రొట్టెల పండుగ సందర్భంగా ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే BCN న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.